మా చిన్నానికి అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ అతను రిటైర్మెంట్ అయ్యారు, 30 లక్షలు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, బంగారం కొందామంటే 1 తులం 1,50,000 ఉండాలి, అవునా? ల్యాండ్ కొందామంటే 30 లక్షలు రాదు. ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఆ 30 లక్షలు చేతిలో పట్టుకుని ఏం చేస్తారంటే ఇద్దరు కొడుకున్న తలా ఒక 15 లక్షలు ఇచ్చారు. ఏమి కొందామంటే ఏమి రాదు, అవునా? ఏం చేయడానికి చేత కాదు. ఓకే. సో నాకు అప్పుడు అనిపించింది, అరే వీళ్ళు అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇదే 30 లక్షల లెక్క 1,80,00,000 ఉన్నా అట్లనే. అప్పుడు బంగారం 30 సంవత్సరాల తర్వాత 1 కోటి అవ్వచ్చు. అప్పుడు అంతేనా? 1 తులం బంగారం 1 కోటి రూపాయలు అంటే ఆ 1 కోటి రూపాయలు తీసుకుని తులం బంగారం కొనుక్కోవాలి, అవునా లేదా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ మేము బ్రీజా కారు బెంచ్ కారు 2 సంవత్సరాలు కలిపి ఒక 2 కార్లు కలిపి 1 కోటి రూపాయల వరకు అయింది, అవునా? నాగోలో హౌస్ తీసుకున్నాము, అదొక 2.5 కోట్లు, అవునా? ఓకే. సో కొన్ని అసెట్స్ తీసుకున్నాం. సో మొత్తం కలిపి 6 కోట్ల వరకు అనుకోండి. 6 కోట్లు మనం సంపాదించగలుగుతాం 3 తరాలు. ఈ 6 కోట్లు 3 తరాలలో ఎంత అవుతుంది, అవునా లేదా? సో ఇక్కడ క్లారిటీ ఉండాలి. చాలా మంది నాకు ఎక్కిరించారు అనమాట, నువ్వు గవర్నమెంట్ భారీవి ఇదే సోపుల గురించి చెప్తావు, పేస్ట్ గురించి చెప్తావు, కుకింగ్ ఆయిల్ గురించి చెప్తావు, నీకేం తిక్క, నీకేం పిచ్చ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నా లైఫ్ మీద నాకు క్లారిటీ ఉంది. ఎవరు మన కష్టం వచ్చిన ఎవరు ఆదుకోరు, అవునా? ఆదుకుంటారా? ఎందుకంటే ఆదుకోవడానికి వాళ్ళకు కూడా ఉండాలి కదా, అవునా లేదా? సో అలా కాదండి, ఇక్కడ మనం వచ్చామంటే 3 తరాల ఇన్కమ్ సెట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ సెట్ చేసుకుంటున్నాం మనం. మీకు ఈ అవకాశం వచ్చింది మీ యొక్క అప్లై త్రూ. మీరు ఎట్లా అనుకుంటే అట్లా, ఎట్లా ఆలోచిస్తే అట్లా, ఎట్లా నెరవేర్చుకోవాలంటే అట్లా అనమాట. కానీ ఇదంతా ఏంటంటే మీ చేతిలోనే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి స్టార్ట్ చేయండి బిజినెస్ని. కోరు 100 PV 60 PV 14వ తేదీలోపు ఆల్రెడీ సార్ చెప్పారు కదా 500 PV. మీరు కనుక రోజుకి ఒక 100 పాయింట్లు 50 పాయింట్లు సెల్ఫ్ PV మీద పర్చేజింగ్ చేసినా మీరు 500 పాయింట్లు 200 వరకు మనం వాడుకుంటాము. 300 వచ్చేసి ఎవరైతే ప్లాన్స్ చెప్తామో 5 రోజులు 100 PV మూవ్ చేయలేమా? 4 వారం 4 రోజులు అయిపోద్ది కదా, 100 PV మనం వాడుకుంటాం. ఓకే, క్లియరా? ఇప్పుడు మొన్న చీపుర్లు అతను వచ్చాడనమాట మా వీధికి. అతను కర్ణాటక నుండి వచ్చాడు. ఏం చీపుర్లు అమ్ముతున్నాడు తెలుసా? ఏం చీపుర్లు అమ్ముతున్నాడు అంటే శ్రీకాకుళం చీపుర్లు అమ్ముతున్నాడు. శ్రీకాకుళం అమ్మ చీపుర్లు చాలా క్వాలిటీ, చాలా అసలు మీరు ఊడ్చినా కూడా అరగని చీపురు ఇది. శ్రీకాకుళం చీపురు సమయం మా అమ్మకు చెప్తున్నాడు. మా అమ్మ అంటుంది మేము శ్రీకాకుళంలో ఆయన అనేసి అంటుంది. అయితే అతని పేరు ఎక్కడి నుండి వచ్చారమ్మా నేను విన్నా అనమాట, ప్రమోషన్ చేస్తున్నాడు. అరే ఒక్క 3 చీపుర్లు మాకు 2 చీపుర్లు 250కి ఇచ్చాడనమాట. మీరు అటు వెళ్ళిపోకండి, అంటే మాకు చీపురు మొన్న ఇట్లా తీసుకున్నానే మేడం తక్కువ ఇచ్చారు అనుకోకండి, అర్థమవుతుందా? ఆలోచనలోకి వెళ్ళకండి. సో అనిపించింది, ఒక కర్ణాటక నుండి ఒక వ్యక్తి వచ్చి ఒక 2 చీపుర్లు 250 గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా తెలియని భాష, ఎక్కడో శ్రీకాకుళం చీపుర్లు అని ప్రమోషన్ చేసుకుంటున్నాడు. అరే ఇక్కడ మనం ఒకే ఒక చీపుర్లు ఎన్ని అమ్ముతావు ఈరోజు అన్నా? మేడం ఎంత కంటే 20-30 చీపుర్లు అమ్ముకుని వెళ్తాను అన్నాడు. అవునా? మన నెలకి అంతా 20-30 అంటే ఈజీగా రోజుకు 1000 సంపాదించి నెలకి 30,000. అరే మా దగ్గర 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, మరి మేమెంత అమ్మాలా? మేము ఇక్కడ ఏంటంటే మనం ఎడారిలో కూడా ఇసుక కూడా అమ్మాలి. వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలు అంటారు. ఒకవేళ నిమ్మకాయలు అమ్మాలంటే సేమ్ వరంగల్ నిమ్మకాయలు అమ్మాలంటే హైదరాబాద్ చెప్తావు. కొన్ని హైదరాబాద్ నిమ్మకాయలు అమ్మాలంటే వరంగల్ అని చెప్తావు. బయటకి తెలియజేస్తున్నాయి, మన